సో లాస్ట్ వీడియోలో ప్రైమ్ తెలుసుకున్నాం కదా. సో కాంపోజిట్ నెంబర్స్ మంచిగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాడు, చిన్న వీడియోలో చెప్పేస్తా. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే, మంచి మైండ్ పెట్టుకోండి. 2 ఫ్యాక్టర్స్, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే అది కాంపోజిట్ నెంబర్. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే అది ప్రైమ్ నంబర్. గుర్తుపెట్టుకోండి, ప్రైమ్ నంబర్. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే అది కాంపోజిట్ నంబర్. సో కాంపోజిట్కి ప్రైమ్కి డిఫరెన్స్ ఇది. సో మన నంబర్ సిస్టంలో 1 నుంచి తీసుకున్నా, 0 నుంచి తీసుకున్నా, జనరల్గా 1 నుంచే తీసుకుంటాం. 1 నుంచి తీసుకున్నప్పుడు ప్రైమ్ నెంబర్స్ పోగా మిగిలిన అన్ని కాంపోజిట్ నెంబర్సే. గుర్తుపెట్టుకోండి. సో కాంపోజిట్ నెంబర్కి టెస్టింగ్ ఏం అవసరం లేదు. ప్రైమ్ నెంబర్స్ కాకపోతే కాంపోజిట్ నెంబర్స్ అనేది చెప్పొచ్చు. అండ్ మీకు చెప్పిన ప్రైమ్ నెంబర్స్ ఎట్లా చెక్ చేస్తామని చెప్పేసి 2, 3, 5, 7 తీసుకోవాలి. యాజ్ పర్ డివిజిబిలిటీ రూల్స్ ఫాలో అయిపోవాలి. సో 2కి వచ్చేసి ఎండింగ్ నెంబర్ చూసుకోండి, 5కి వచ్చి ఎండింగ్ నెంబర్ చూసుకోండి, 3కి వచ్చి సమ్ చేయండి, 7కి వచ్చి లాస్ట్ డిజిట్ తీసుకొని దాన్ని డబుల్ చేసి రిమైనింగ్ నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఇది సింపుల్ కాంపోజిట్ నెంబర్స్ గురించి. దీనికి ఎక్కువ ఏం అవసరం లేదు. అండ్ దీని తర్వాత 2 టైప్ నెంబర్స్ ఉంటాయి. కో ప్రైమ్ నెంబర్స్ అంటారు, మళ్ళీ ట్విన్ ప్రైమ్స్ అంటారు. కో ప్రైమ్స్, ట్విన్ ప్రైమ్స్. సో ట్విన్ ప్రైమ్స్ అంటే, కో ప్రైమ్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ కో ప్రైమ్స్ లేకుంటే ట్విన్ ప్రైమ్స్ చెప్తా వినండి, ఈజీగా ఉంటుంది. ఏదైనా 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకోండి. ఏంటంటే సింపుల్ చెప్పు, దీని డెఫినేషన్ అంటే ఎలా ఉంటుందంటే, విచ్ టూ ప్రైమ్ నంబర్స్ డిఫరెన్స్ ఇస్ 2. అన్ని 2లే ఉంటాయి చూడండి. విచ్ 2 ప్రైమ్ నంబర్స్ డిఫరెన్స్ ఇస్ 2, దెన్ దట్ 2 ప్రైమ్ నంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ట్విన్ ప్రైమ్స్. ఏవన్నా 2 మీ ఇష్టమైన ప్రైమ్ నెంబర్స్ తీసుకోండి. ఇప్పుడు నేను తీసుకుంటా 7, 11 తీసుకున్నా. ఈ 2 ప్రైమ్ నెంబర్సే. డిఫరెన్స్ చేయండి, గ్రేటెస్ట్ మైనస్ లీస్ట్. డిఫరెన్స్ ఎంత రావాలి? 2 రావాలి. బట్ ఇక్కడ 4 వచ్చింది. 2 వస్తే అది ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది నాట్ ఏ ట్విన్ ప్రైమ్. సపోజ్ 5, 7 ఉంది. 7లోకి వెళ్ళి 5 తీయండి, 2 వచ్చింది. సో ఇట్ ఈస్ ఏ ట్విన్ ప్రైమ్ పేర్. 5, 7. అట్లనే 3, 5. అట్లనే 11, 13. అట్లనే 17, 19. మీకు ఇంకేమైనా ప్రైమ్ నెంబర్స్ తెలిస్తే వాటిని సబ్ట్రాక్ట్ చేసి 2 వచ్చిందో ఉంటే నాకు ట్విన్ ప్రైమ్ కామెంట్ చేయండి. ఇది ఒకటి బండికి వస్తుంది మీకు, ట్విన్ ప్రైమ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్విన్ ప్రైమ్స్ వాడు క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు, ట్విన్ ప్రైమ్స్ కావాలంటే ఖచ్చితంగా 2 ప్రైమ్ నెంబర్సే తీసుకోవాలి. విచ్ 2 ప్రైమ్ నెంబర్స్ డిఫరెన్స్ ఇస్ 2, దే ఆర్ కాల్డ్ యాజ్ ఏ ట్విన్ ప్రైమ్స్. గుర్తుపెట్టుకోండి, 2 ప్రైమ్సే తీసుకోవాలి, డిఫరెన్సే చేయాలి. డిఫరెన్స్ కూడా 2నే కావాలి. 2 చేసుకుంటూ పోతే సో ప్రైమ్ నెంబర్స్ కూడా 2తో స్టార్ట్ అవుతాయి కాబట్టి మీకు ఈజీగా నోటెడ్ ఉంటుంది ఇది. అండ్ కో ప్రైమ్స్ ఏంటి అంటే, ఇక్కడ స్పెషల్గా ఏం చెప్పినా విచ్ 2 ప్రైమ్ అన్న అంటే ఖచ్చితంగా ప్రైమే ఉండాలి. కో ప్రైమ్లో రూల్ లేదు. యూ కెన్ టేక్ 1 ప్రైమ్ నెంబర్ అండ్ 1 కాంపోజిట్ నెంబర్. మీ ఇష్టమైన నెంబర్ తీసుకోవచ్చు. యూ కెన్ ట్రై ఎనీ నెంబర్, అయితే మీ ఇష్టమైన నెంబర్ తీసుకోవచ్చు. టేక్ ఎనీ 2 నెంబర్స్. దే షుడ్ హ్యావ్ 1 యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. 1 యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఎట్లా ఉండాలి? 1 కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. ఇప్పుడు నేను తీసుకుంటున్నా 6 తీసుకుంటున్నా, 8 తీసుకుంటున్నా. 6 వచ్చేసి 6 ఫ్యాక్టర్స్ ఏంది అంటే 1, 2, 3, 6. 8 ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 1, 2, 4, 8. ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి మీరు చూడండి. 1 వచ్చింది, 2 వచ్చింది, అంతే వచ్చినాయి కదా. ఎన్ని ఉన్నాయి? మనకి ఏం రావాలా? 1 యాజ్ ఏ అన్న, 1 కాదు, 1 యాజ్ ఏ అంటే 1ఏ ఉండాలి. ఇక్కడ చూడండి కామన్ ఫ్యాక్టర్స్ 1, 2 వచ్చినాయి. సో ఇది కో ప్రైమ్స్ కాదు. 6, 8 ఆర్ నాట్ కో ప్రైమ్స్. మరి కో ప్రైమ్స్ ఎట్లా అవుతాయి సార్? సపోజ్ 4 తీసుకున్నా, 5 తీసుకున్నా అనుకో. 4 ఫ్యాక్టర్స్ చూడండి. 4 ఫ్యాక్టర్స్ 1, 2, 4. 5 ఫ్యాక్టర్స్ చూడండి, ఏమొస్తుంది? 1, 5. 5 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ముందు చెప్పు. ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి చూడండి. 1 ఉందా? ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవు. సో వీ కెన్ కాల్ 4, 5 ఆర్ కో ప్రైమ్ నెంబర్స్.
సో కో-ప్రైమ్స్ అంటే ఖచ్చితంగా 1 యాజ్ ఎ కామన్ ఫ్యాక్టర్. 2నో 3నో 4నో ఉండద్దు. 1 ఉండాలి. 1 ఉండాలి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. కో-ప్రైమ్స్కి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు వాడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎట్లా ఇస్తాడంటే విచ్ 2 numbers ఆర్ హ్యావింగ్ 1 యాజ్ ఎ కామన్ ఫ్యాక్టర్స్ వి కాల్ దెమ్ యాస్. ఏ నెంబర్స్కి అయితే 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉంటుందో ఆ నెంబర్స్ని ఏమంటారని అడుగుతాడు. అప్పుడు కో-ప్రైమ్స్ అంటాడు, ట్విన్ ప్రైమ్స్ అంటాడు, ఏమేమో అంటాడు, ప్రైమ్ నెంబర్ అంటాడు, కాంపోజిట్ నెంబర్ అంటాడు. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. 1 యాజ్ ఎ కామన్ ఫ్యాక్టర్ అయితే కో-ప్రైమ్స్ అంటారు. 1 యాజ్ ఎ కామన్ ఫ్యాక్టర్ కో-ప్రైమ్స్. విచ్ 2 ప్రైమ్ నెంబర్స్ డిఫరెన్స్ ఈస్ ప్రైమ్ నెంబర్స్ 2 ప్రైమ్ నెంబర్స్ డిఫరెన్స్ 2 వస్తే దాన్ని ట్విన్ ప్రైమ్స్ అంటారు. అయితే ఇంకెట్లా ఇస్తాడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఏమని అడుగుతాడు, ట్విన్ ప్రైమ్స్కి ఏం కావాలి, 2 ప్రైమ్సే కావాలి. కానీ కో-ప్రైమ్స్కి ఏం కావాలి, ప్రైమ్స్ అయ్యే పని లేదు. వీ కెన్ టేక్ ఎనీ 2 numbers. 1 ఈజ్ ప్రైమ్, 1 ఈజ్ కాంపోజిట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ కో-ప్రైమ్స్ కావాలంటే ఖచ్చితంగా ఒకటి ప్రైమ్ ఒకటి కాంపోజిటే ఉండాలి. వేరే జోడి పనికిరాదు, వేరే పేరు సూట్ కాదు. మీరు 2 కాంపోజిట్ నెంబర్స్ తీసుకుంటే ఖచ్చితంగా 1 కంటే ఎక్కువ అంటే అదర్ దెన్ 1 విల్ గెట్ కామన్ ఫ్యాక్టర్స్. సో ఒక ప్రైమ్ ఒక కాంపోజిట్ ఉంటేనే ఈ జోడి మ్యాచ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి.